శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసం పెరే పురాణ కథలు, శివభక్తుల కథలు. ఇప్పుడు ఎపిసోడు 20 చెప్పుకోవాలి. 19లో ఏం చెప్పుకున్నామంటే, తన నిజరూపమైన కైలాసనాథుగా దర్శనమిచ్చి అతని కుటుంబానికి అంతటి కైవల్య సౌఖ్యమును ప్రసాదించాడు పరమేశ్వరుడు. ఆరాధన పూర్వాషాఢ నక్షత్రం, జ్యేష్ఠ అనిమాసం అని చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఎపిసోడు 20 కంటిన్యూ చేద్దాం. దారకుడు శ్రీ అగస్త్యుడు చెప్తున్నాడు, శివభక్తుల వరకు ప్రాణం చేయుట అనగా కర్మబంధం నుండి బయటపడుటయే. గోస్థలమూల క్షేత్రంలో దారకుడన్న భక్తుడు ప్రతిదినము నియమబద్ధముగా మహేశ్వరుని ఆరాధించేవాడు. శివునకు శివభక్తులకు ద్రోహం చేసిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపివేసేదనని తన వీరఖడ్గంపై ప్రతిజ్ఞ చేసి ఎదురులేని వాడై తిరుగుతూ ఉండేవాడు. ఆ ఊర్లోనే శివధర్ములను బ్రాహ్మణుడు ప్రతిదినము తన చేతులతో కోసి సేకరించిన పుష్పములను శివాలయానికి వెళ్ళి సమర్పించేవాడు. ఆ దేశం అనపాయ చక్రవర్తి ఏలుబడిలో సౌఖ్యంగా ఉంది. అతనికి కూడా శివుడిన శివభక్తులైన వల్లమాన భక్తి, గౌరవములు. శివద్రోహులకు అతడు కఠిన శిక్షలు విధించేవాడు. ఆ మహారాజు సేనలో పర్వతం అంటే ఒక ఏనుగు ఉంది. అది తన మద జలగంధం చేత మిగిలిన ఏనుగులను పరిగెత్తిస్తూ ఉండేది. దాని దంతములు రాజుకున్న అహంకారం వల్ల నెక్కబడుచుకుని కొండైన పిండి చేయగల పాఠము కలిగి ఉండేది. అలాంటి ఆ మదగజమును నిత్యము ఊరి పొలిమేరలోనున్న సరస్సునందు శుభ్రపరచుకు మావటివాడు తీసుకుని పోయేవారు. ఆ సమయంలో దాని భీకర వాలకంలో బెదిరి జనులు అటు ఇటు పరిగెత్తు ఉండేవారు. మావట్లు దానివల్ల కలుగు ప్రమాదం ముందుగానే హెచ్చరించేసేవాళ్ళు. ఒక మధ్యాహ్నం వేళ వీరభక్తుడైన దారకుడు స్నానం చేటుకు ఒక దిగుడు వైపుగా వీధుల్లో నడవసాగాడు. ఆ సమయంలోనే శివధర్ముడు తాను సేకరించిన పుష్పాలను ఈశ్వరునికి సమర్పించడానికి రాజవీధిలో శివనామ సంకేతం గావిస్తూ పోతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ మదపటేను కూడా సరస్సుకు తీసుకుపోబడుతోంది. అంటే ఆ సరస్సు తీసుకెళ్తున్నారు మావటి వాళ్ళు. పూల సొత్తును పట్టుకున్న శివధర్ముని సమీపించగానే అతను భయపడిపోయి రక్షించండి అని గావుకేకలు పెట్టాడు. ఏనుగు రెచ్చిపోయి బరుగున అతను సమీపించి అతని చేతులను పూల సొత్తును తొండముతో లాక్కొని పూలను చెల్లాచెదరుగా విరిచిరేసి తొక్కి ముందుకు సాగిపోయింది. తన పవిత్రమైన శివ పూజ సుమాలు అలా నేలపాలవగానే శివధర్ముడు మిక్కిలి దుఃఖితుడై మావటి వాళ్ళను కస్తీర తిట్టి, అయ్యా, ఈ అన్యాయం ఎదుర్కొన్న వారే లేరా? శివభక్తుల రక్షణయే లేదా అని బిగ్గరగా ఆక్రోశించాడు. అతని వేదన దారకుని హృదయం పాడింది. అంటే హృదయంలో విన్నాడు ఆయన. అంతే అతడు వృద్ధుడుగా అలా మరి వెంటనే పరుగులు వచ్చి శివధర్మును ప్రశ్నించాడు. బ్రాహ్మణులకు తను జరిగిన శివద్రోహం అంతా చెప్పేశాడు అతను. అది వింటూనే దారకుని రక్తం సలసలా పొంగింది. పళ్ళు పటపడలాడించేశాడు. కళ్ళు చెంపలు ఎర్రబడ్డాయి. కోపంతో భగ్గుమన్న అతడు ప్రాణములకు తెగించి ఒక్క ఉరుకున గజమును సమీపించి ఇనప స్తంభముల వంటి దాని కాళ్ళను తన వీర కర్వాలంతో నరికేశాడు. అది తన తొండంతో దారకుని పట్టుకొనబోగా దాని తొండాన్ని కూడా నరికి వేళాచాడు. ఈ ఊచకొత్తగా అతని భద్రగజము తత్వవిచారణకు తల్లకిందులుగా పతనమయ్యే అహంకారం వలె నేల కొరిగి మాంసం ముద్దపై మిగిలిపోయింది. అంటే గతించి కనుమూసి తెరిచినంతలో ఈ ఘాతుగానికి మతిపోయిన మావటి వాళ్ళు వీరమహేశ్వరుని పైకి ఉరికారు. ఇట్టి సందర్భం కొరకే అతని వీర్యము తహతలాడుతూ ఉంది. ఇప్పుడు పంట పడినట్లుంది. దారకుడు రెట్టించిన సమరోత్సాహంతో స్వైర్వ్యవహారం చేయగా మావట్ల భట్లు అతని విచ్చుకత్తికి వీర నైవేద్యం అయిపోయారు. అతని వీర ప్రసాదంగా మిగిలిపోయారు. కడుపు నిండిన కరవాలమును శుభ్రం చేసుకుని దారకుడు శాంతించి తన నెరపిన ఘోర కలిచే పవిత్రీకరింపబడిన ఆ స్థలము పక్కనే వీరాసనం వేసుకుని ఎగసి సొలసిన అగ్నిపర్వతం వలె ఈ దారుణ కృత్యమును అతని జనులు రాజులకు నివేదించారు. అతడు సత్వరమే తన బంగారు తీరును అధిరోహించి కొంత సైన్యం వెంటరాగా హత్యాప్రదేశం చేరి తన సునిశ్చిత దృష్టితో సన్నివేశం అంతటినీ గమనించాడు.
తన పూలు నేలపాలిన బాధతోనూ జరిగిన సంఘటనతో బిక్కతచ్చిన బక్కబాపనయ్య శివధర్మమును తన నిజ పరాక్రమతో రక్షించిన దారకులు, శివాపరాధములకు శిక్షగా శిరములు తగిబడిన రక్షకులు, శ్రీకృష్ణుడి చేతమైన కోలయాపీడం వలె నిర్జీవమైన నేలకొల్లిన భద్రగజం, భక్తుడు పవిత్రుడు అయిన అనపాయ ప్రభువు జరిగింది గ్రహించాడు. దోషిని బంధించబోతున్న తన పరివారంను చేతి సంచితో వారించి ఆపేసి తానే రథము దిగి దారకుని వైపునకు కృపాణము ధరించి నడిచాడు. దారకంలో ఎట్టి వికారము లేదు, కానీ జనులలో ఉత్కంఠ. అనపాయుడు దారకును సమీపించగానే అతని పాదాలపై శిరసమున్నట్టు ప్రణమిల్లాడు. తండ్రి, నా పరివారం చేసిన దోషములకు నేనే బాధ్యుడు. నీ హత్యాతోరణంలో నా శిరమును కూడా చేర్చు. దానితో నేను నిశ్చయంగా పాపరహితులను పవిత్రులను అయ్యదను అని దారకుని చేతిలోని ఆయుధము లాయుకొని తనను తానే తెగనరుక్కున్నట్టుకు సిద్ధపడ్డాడు. మహారాజు యొక్క ఈ అద్భుత శీల వర్తనలకు దారకుని కోపస్వహం పూర్తిగా నిర్మూలమైపోయింది. అతడు దయతో కరిగిపోయి, అమ్మయ్యో, ఈ ప్రభు ఇంత శుభక్తుడా, ఇట్టి అరపాయుడా, ఇట్టి అనపాయని కాదు ద్రోహం చేసింది వీరు కాదు నేనే, మీరు కాదు సార్, మీరు కాదు నేనే అని భావిస్తూ క్షణములో తన ఆయుధమును తిరిగి లాక్కుని ఆత్మహత్య చేసుకొని పోయాడు. అంతలో భూమి ఆకాశం నినందించినట్లు అశరీరవాణి పలికింది. భక్తాగ్రేసులారా, మీరెవరూ మరణించవలదు. మీ వలన శైవధర్మం విశేష వృద్ధిని పొందగలదు. దారక, నీవిక ఆయుధం యొక్క అవసరం లేకనే శివభక్తులను రక్షించగలవు. ప్రాణాలపై తీపి లేని మీరు జీవన్ముక్తులై చిరకాలం శివధర్మాచరణతో జీవించగలరు అని అనుశాసించగానే చనిపోయిన వీరులు ఏనుగు కూడా స్వస్థులే లేచారు. ఆయుధమును సంచరించిన దారకునికి శివధర్మునికి తన ఆస్థానమున ప్రత్యేక స్థానములు కల్పించి రాజు స్వస్థానము చేరుకున్నాడు. ఆరాధన హస్త నక్షత్రం మాఘమాసం మాసి మాసం. ఇప్పుడు ఇంకో కథ. ఏనాదినాథుడు శ్రీ అగస్త్యుడు శివభక్తులు చెప్తున్నాడు అనమాట. శివభక్తుల్లో దుష్ట లక్షణములు కనిపించను, వారిని ద్వేషింపరాదు. శివుని ఆరాధించినట్లే శివభక్తుల ఆరాధన చేయడం చేత శివుడు ప్రసన్నుడుగును. శివభక్తులను ద్వేషించట శివాపరాధం. శివభక్తులు ప్రీతి చెందినచో శివుడు అమిత ప్రీతి నందును. బ్రాహ్మణులకు వేదాధ్యయనం ఎట్లో శివభక్తులకు భస్మ రుద్రాక్ష చిహ్నములు అట్టివి. అగ్నిహోత్రంలో లభించిన భస్మమును పాలభాగమును ధరించినతో సకల సంపదలు చేకూరును, సంసారం ధ్వంసమోగును, సుఖసౌఖ్యములు కలుగును, ఆపదలు తొలగిపోవును. విభూతిని పంచాక్షర విధానంతో ధరించినతో మోక్షము సిద్ధించును. ఋషులు భస్మధారణ మాత్రమే భక్తులు సంసార వ్యాహమును శివుడు ఎట్లు పరిహరించును, మాకు విశదీకరింప ప్రార్థన అన్నారు వాళ్ళు ఋషులు. శ్రీ అగస్త్యుడు ఈ విషయంలో ఏనాదినాథుని చరిత్రను ఉదాహరించును. దక్షిణాపథమున శబరాను గ్రామం ఉంది, శబరాన్ నగరం ఉంది. ఏనాదినాథులను మహాశివభక్తులు శివభక్తులకు ఇష్టవస్తు ముఖ్యదానహేతువే నమ శివాయ అను వాక్యములకు అనుగుణముగా సమస్తము సమకూర్చుతూ సుఖముగా ఉండేవాడు. భస్మ రుద్రాక్షధారులకు అతడు ప్రణామములు ఆచరించి సత్కరించేవాడు. అతడు పుట్టింది నికృష్టమైన కళ్ళు గీయవారి జాతి. కుండలోకి తాటికల్లు ఊరినట్లు ఆకాశవంత విశాలమైన అతని హృదయభాండమును శివప్రేమ రసము పాతాళగంగ వలె పొంగి నింపివేచి పొరలి నిత్య జీవవాహినిగా ప్రవహించేది. శివానుగ్రహం చేత అతనికి బహువిధ కళలందు నేర్పున్నది. శస్త్రశాస్త్రంలో అత్యంత నిపుణుడై ఆ ప్రాంతమందరి యోధులందరికీ యుద్ధ విద్యా శిక్షణను ఇచ్చి సమరయోధులుగా తీర్చిదిద్దే ధనురాచార్యుడు కూడా అతడే. అతిశూరుడు అను పేరు గల అతని జ్ఞాతి ఆ ఊర్లోనే నివసించేవాడు. భూమండలంపై తానొక్కడే వీడిని ప్రకటించుకుని కొంతమంది తోకొక్కడే తక్కువ అనిపించుకునే శిష్యులను పోగు చేసుకుని ఊరేగేవాడు. ఏనాదినాథుని కీర్తికి అతడు కుళ్ళి ఏడ్చి పట్టలేక అతనితో స్పర్ధ వహించేవాడు. సింహమును చీకాకు పట్టే జోరీలాగా ఏనాదిని ఒంటి చేత్తో మట్టు పట్టగలని ప్రగల్భాలు పలికేసేవాడు. కప్ప తనను చూచి బెకబెకలాడిన మేఘం కోపించి గర్జించిన ఏనాదినాథుడు అట్లే అతని పట్ల జాలి వహించి మిన్నకున్నాడు. కానీ అతని శిష్యులకు అతిశూర్ణ చేష్టలు అతి దుర్భరంగా ఉండి రెచ్చగొడుతూ ఉండేవి.
వారు అతనిని ఓ పట్టు పడదామని ప్రయత్నం చేయబోగా ఏనాదినాథులు వారిని బురదగింపులతో శాంతపరిచి అతిశూరిని పోనిచ్చాడు. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.